పశ్చిమ గోదావరి జిల్లా ఉండిలో ధనధాన్య కృషి యోజన పథకాన్ని కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాసరావు ప్రారంభించారు. రైతుల ఆదాయం మెరుగుపరచడం పథకం ముఖ్య ఉద్దేశమని శ్రీనివాసరావు తెలిపారు. దేశవ్యాప్తంగా 100 జిల్లాలు ఎంపిక చేశారన్నారు. ఈ కృషిలో యువ రైతులు చురుగ్గా పాల్గొని వ్యవసాయ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. ఈ పప్పు ధాన్యాన్ని విదేశాల నుండి భారతదేశం దిగుమతి చేసుకుంటుందనేటువంటి విషయం నాకు ఆయన చెప్పారు. 60,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి పంటల్ని మనం విదేశం నుండి మనం దిగుమతి చేస్తాం. విశాలమైనటువంటి భూభాగం ఉంది మనకి, చక్కటి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి మనకి. వాటన్నింటినీ కూడా వినియోగించుకుని మనం ఈ రకంగా ప్రధానమంత్రి గారు సూచించిన విధంగా కనుక ముందుకెళ్ళినట్లయితే 60,000 కోట్ల రూపాయల యొక్క దిగుమతుల్ని అవసరం లేనటువంటి స్థితికి భారతదేశం చేరుతుంది అనేటువంటి విషయాన్ని మనం అందరూ కూడా గుర్తించాలి. ఇది మనందరి బాధ్యత. ఇవాళ భారతదేశం ఒక శక్తివంతమైనటువంటి దేశంగా ప్రపంచంలో తయారైంది అనేటువంటి విషయం మనందరూ కూడా అంగీకరించాలి. ఇవాళ భారతదేశం ప్రపంచంలో 4వ ఆర్థిక శక్తిగా ఒకప్పుడు 11వ స్థానంలో ఉన్నటువంటి ఆర్థిక స్థితి ఇవాళ 4వ స్థానానికి ఎగబాకి ఉన్నారు. జపాన్ లాంటి దేశాలను కూడా అధిగమించి కోట్ల